ఆ డైరెక్టర్ కి టాప్ హీరోలకు మించిన స్టార్డమ్ ఉంది. ఆయనకి ఇంతవరకు ఓటమి అనేది తెలియదు. విజయానికి మారుపేరుగా నిలిచారు. తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు 25 ఉన్నారు. చాలా మంది హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు. ఒక్కో మూవీకి ఒక్కో మెట్టెక్కుతూ ప్రస్తుతం మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప దర్శక ధీరుడిగా పేరొందారు. శిల్పాలను అందంగా చెక్కడంలో జక్కన్న తర్వాతే ఎవరైనా అంటారు. తీసిన ప్రతి సినిమాను ఆయనలాగే ఒక దృశ్య కావ్యంలా తీర్చిదిద్దుతూ టాలీవుడ్ జక్కన్నగా పేరొందారు. ఆయన పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన మరెవరో కాదు, మీరందరూ అనుకుంటున్న వ్యక్తే. ఎస్ఎస్ మన రాజమౌళి గారే. ఇప్పటి వరకు ఎంతో మందిని తెరకెక్కించిన ఆయన జీవిత కథే ఇప్పుడు డాక్యుమెంటరీ రూపంలో రాబోతోంది. ఈ వివరాలను తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే రాజమౌళి బయోగ్రఫీ కోసం మీరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? ఆప్షన్ ఏ అవును, ఆప్షన్ బి కాదు. మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను, కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూడాలని రిక్వెస్ట్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా? లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి గారి గురించి అందరికీ తెలుసు, కానీ ఆ తెలిసింది చాలా తక్కువ, తెలియాల్సింది ఎంతో ఉంది. తన ప్రతి సినిమాను ఎలా కమర్షియల్ గా సక్సెస్ చేస్తున్నారు, అభిమానుల అంచనాలను ఏమాత్రం తగ్గకుండా ఎలా అందుకుంటున్నారు, తాను తీసే ఒక్కో సినిమాకి కలెక్షన్లను ఎలా పెంచుకుంటూ పోతున్నారు, అడ్వర్టైజ్మెంట్స్, టీవీ సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించి ఆస్కార్ అవార్డు గెలుచుకునేదాకా ఎలా ఎదిగారు, ఈ ప్రస్థానంలో ఎంత పరిశ్రమించారు, ఇలాంటి ఎన్నో విశేషాలను మనం త్వరలోనే చూడబోతున్నాం. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ రాజమౌళిపై ఒక డాక్యుమెంటరీని రూపొందించింది. ఆ డాక్యుమెంటరీని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో వెల్లడిస్తూ ఒక పోస్టర్ ని విడుదల చేసింది. రాజమౌళికి సంబంధించిన సమస్త సమాచారాన్ని పొందుపరిచిన ఈ డాక్యుమెంటరీ పేరు మోడర్న్ మాస్టర్. మనిషి ఒక్కడే, కానీ ఆయన వల్ల ఆయన చేత విజయవంతమైన చలనచిత్రాలు మాత్రం చాలానే ఉన్నాయి. ఆయన ఆశయానికి అంతం లేదు, ఆయన ప్రతిభకు పోటీ లేదు. ఈ దర్శక దిగ్గజం ఇంత పెద్ద గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు, ఈ స్థాయికి చేరడానికి ఎన్నేళ్లు పట్టింది అనే అంశాలతో కూడిన మోడర్న్ మాస్టర్స్ డాక్యుమెంటరీని ఆగస్టు 2వ తేదీన మీ ముందుకు తీసుకొస్తున్నామని నెట్ఫ్లిక్స్ పేర్కొంది. దీంతో రాజమౌళి ఫ్యాన్స్ పండగ చేసుకోనున్నారు. ఆయన ఆధ్వర్యంలో రానున్న మహేష్ బాబు మూవీకి ఇది పబ్లిసిటీ పరంగా ఎంతో ప్లస్ కానుంది. అనుపమ చోప్రా సమర్పించనున్న ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి గురించి హాలీవుడ్ డైరెక్టర్లు, సినీ సెలబ్రిటీలు చెప్పిన అభిప్రాయాలను, ఆయనతో వాళ్లకున్న ప్రత్యేక అనుబంధాలను చూడొచ్చు. జేమ్స్ కామెరూన్, జో రుస్తో, కరణ్ జోహార్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రానా దగ్గుపాటి, రామ్ చరణ్ తదితర ప్రముఖులు రాజమౌళి గురించి వివరిస్తారు. ఈ డాక్యుమెంటరీని తీసేందుకు నెట్ఫ్లిక్స్ సంస్థ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ మరియు ఫిల్మ్ కార్పొరేషన్ స్టూడియోస్లతో కలిసి పనిచేసింది. భారతీయ మరియు ప్రపంచ సినిమా పరిశ్రమపై విజనరీ డైరెక్టర్ రాజమౌళి వేసిన ముద్రను, ఆయన ప్రభావాన్ని ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపనున్నారు. రాజమౌళిపై రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు, ఆయన తీసిన సినిమాల్లోని వివిధ సన్నివేశాలకు సంబంధించి తెర వెనుక చేసిన కసరత్తు, షూటింగ్ ఫుటేజ్, ఇమాజినేషన్ తదితర ఆసక్తికరమైన కంటెంట్ ఉంటుంది. రాజమౌళి దార్శనికత మన దేశ సినిమా దశను, దిశను మార్చివేసిందని డాక్యుమెంటరీ హోస్ట్ చోప్రా అభిప్రాయపడ్డారు. రాజమౌళి సినిమా కథను ప్రేక్షకులకు నచ్చేలా చెప్పే విధానం, దాన్ని తెరపై చూపించే తీరు అద్భుతమని ప్రశంసించారు. రాజమౌళి ఎక్స్ట్రార్డినరీ కెరీర్ ని హైలైట్ చేస్తూ ఈ డాక్యుమెంటరీకి ఒక రూపురేఖలు తెచ్చే విషయంలో తామెంతో థ్రిల్లింగ్ ఫీల్ అయ్యామని చోప్రా వివరించారు. తనకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేక శైలిలో సినిమాలు తీస్తూ రాజమౌళి ఇండియన్ ఫిల్మ్ మేకింగ్ ని సమూలంగా మార్చేశాడని అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ నాయర్ అన్నారు. ఇండియన్ స్టోరీస్ ని గ్లోబల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చిత్రీకరించడం రాజమౌళికి మాత్రమే తెలిసిన విద్య అని ప్రశంసలు కురిపించారు. భారతీయ సినిమాను ప్రపంచ పటంలో నిలిపిన ఘనత రాజమౌళికి దక్కుతుందని నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ తెలిపారు. స్టోరీ టెల్లింగ్ ని రాజమౌళి మాదిరిగా గతంలో ఎవరూ చేయలేకపోయారని చెప్పారు. రాజమౌళి ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబుతో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.